బలిజ సామాజిక వర్గంకు తగిన ప్రాధాన్యత గుర్తింపు ఇవ్వడం లేదన్నటువంటి ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. ప్రధానంగా టీడీపీ అధికారంలోకి వచ్చాక రాయలసీమ జిల్లాలో బలిజలను పక్కన పెట్టారన్నటువంటి ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో బలిజ సామాజిక వర్గానికి ఇటీవల నియమించినటువంటి నామినేటెడ్ పోస్టులో కూడా తగిన గుర్తింపు లేదన్నటువంటి వాదనలు వినిపిస్తాయి. అయితే కార్పొరేషన్ చైర్మన్ స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తికి కార్పొరేషన్కు సంబంధించి డైరెక్టర్ పదవి నియమించడం పట్ల కూడా కొంత బలిజ సామాజిక వర్గాల్లో భారీ స్థాయిలో వ్యతిరేకత వ్యక్తమవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఈ నేపథ్యంలో అడా చైర్మన్గా పనిచేసినటువంటి టీడీపీ రాష్ట్ర కార్యనిర్వహణ కార్యదర్శి హరిప్రసాద్ గతంలో అడా చైర్మన్గా పనిచేశారు. అయితే ఇప్పుడు తాజాగా ఏదైతే వేర్ హౌస్ డైరెక్టర్గా నియమించడం పైన కూడా కొంత బలిజ సామాజిక వర్గంలో తీవ్రమైనటువంటి అసంతృప్తి వ్యక్తమవుతుంది. ఈ నేపథ్యంలో మనతో పాటు టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి హరిప్రసాద్ గారు ఉన్నారు. ఆయన అడిగి తెలిసిన ముందుగా అసలు ఎందుకున్న కార్పొరేట్ చైర్మన్ స్థాయి నుంచి ఒక్కసారిగా మిమ్మల్ని డైరెక్టర్ స్థాయిలో నియమించడాన్ని ఎందుకు మీ సామాజిక వర్గాల్లో జీర్ణించుకోలేకపోతున్నారు? అసలు ఏంటి, అసలు ఏం జరిగింది? అసలు ఇది ఎక్కడో పొరపాటు జరిగింది అనే దాంట్లో ఏమాత్రం అనుమానం లేదు. ఎందుకంటే బలిజ సామాజిక వర్గానికి గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు మొదటి నుంచి కూడా పెద్దపీట వేశాడు. ఈ జిల్లాలో గతంలో ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పార్టీ స్థాపించినప్పుడు తర్వాత దాదాపు 4 ఎమ్మెల్యేలు ఎంపీలు సహా ఉన్నారు. తర్వాత ఎన్నో చైర్మన్ పదవులు ఇచ్చారు. మన గౌరవనీయులు రామచంద్రయ్య గారు కూడా చైర్మన్గా చేశాడు, రాజ్యసభ మెంబర్గా ఇచ్చాడు. కానీ ఇప్పుడు కొంచెం గ్యాప్ ఉండే మాట వాస్తవమే. ఎందుకంటే మేము 3 సీట్లు అడిగాం, లాస్ట్ కనీసం 1 సీట్ అంటే ఆ సీటు కూడా పక్క నియోజకవర్గం తెచ్చి అక్కడ పెట్టడము, దానివల్ల తెలుగుదేశం పార్టీ వాళ్ళే కొంతమంది దాన్ని ఏదో ఒక విధంగా అతన్ని కూడా ఓడిపోవడం ఇవన్నీ కూడా జరిగినాయి. అయితే మేము కూడా ఎక్కడైనా పోతే ఏమయ్యా బల్జోలో 1 సీట్ ఇస్తే అది కూడా మీరు గెలిచడం, మీకు 8 సీట్లు ఇస్తారనే వాళ్ళు కూడా ఉన్నారు, మమ్మల్ని కూడా వేరే జిల్లా వాళ్ళు. కానీ ఆ పొరపాటు జరగడము, ఆ టికెట్ ఇవ్వడమే అతనికి రాంగ్ చాయిస్, ఆ రాంగ్ చాయిస్తో ఓడిపోవడం జరిగింది. ఓడిపోయిన తర్వాత అతను కూడా జీర్ణించుకోలేక పార్టీ మారడం కూడా జరిగింది. అయితే అతను ఎవరైతే అతనికి మోసం చేసి ఓడగొట్టారో వాళ్ళు ఈ దినం పెద్దపీటలో ఉండారు. అది ఎవరు ఏమనేది కాదు. కానీ బలిజలకు ఈ దినం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా పదవులు ఇవ్వలేదు అనేది వాస్తవం. అది ఎందుకు జరుగుతుంది అనేది కూడా తెలియడం లేదు. మేము తప్పకుండా, ఎందుకంటే మేము నారా లోకేష్ గారి దగ్గరికి, అదేవిధంగా గౌరవనీయులు చంద్రబాబు నాయుడు దగ్గరికి పోయి తప్పకుండా మా ఆవేదనను వినిపించి ఎందుకు ఈ విధంగా జరిగింది, నేను అడా చైర్మన్గా ఇచ్చి 1 గంట లోపల నాకు అడా చైర్మన్ ఇస్తే అప్పుడు కూడా కోడ్ వల్ల నేను చేయలేకపోయినా పూర్తిగా. అది వైసీపీ వాళ్ళు మేము ఇచ్చినామంటే మీరు 1-2 ఇచ్చారు, అప్పుడు మాకు అడా చైర్మన్ ఇచ్చినా కాబట్టి అడా చైర్మన్ బల్జోళ్ళకి ఇచ్చారని చెప్పి ఈ బద్వేలి పరందామయ్య గారి కుమారుడు అడా చైర్మన్ ఇచ్చారు, మేమేం కాదనిలే. కానీ మొదటి నుంచి కూడా ఎమ్మెల్యే టికెట్లు అయితేనేమి, రాజ్యసభ అయితేనేమి, ఎమ్మెల్సీలు అయితేనేమి అన్నీ కూడా తెలుగుదేశం పార్టీనే ఆధీనం ఇవ్వడం జరిగింది, బల్జోలకు పెద్ద పీట వేయడం జరిగింది. కానీ ఇక్కడ ఎందుకో నా విషయంలోనే పొరపాటు జరిగింది. అది ఎందుకు జరిగింది ఏమనేది కూడా మేము డైరెక్ట్గా చంద్రబాబు నాయుడు దగ్గరికి పోయి ఆయనతోనే మాట్లాడి నారా లోకేష్కు క్లుప్తంగా చెప్పి, ఈ ఉమ్మడి జిల్లాలో దాదాపు 3-4 లక్షల మంది బలిజలు ఉన్నారు. అటువంటి సామాజిక వర్గానికి గుర్తింపు లేదని ఆవేదన ఉంది. కాబట్టి కొంతమంది మమ్మల్ని అనగదొక్కాలని ప్రయత్నం చేయొచ్చు, నేను ఫలాని వాళ్ళని చెప్పను, జరగచ్చు. కానీ పార్టీ వాళ్ళ మాట వినదనేది మాకు పూర్తిగా విశ్వాసం ఉంది. కాబట్టి తప్పకుండా బలిజలకు న్యాయం చేసే పార్టీ ఏదైనా ఉందంటే అది తెలుగుదేశం అని చెప్పి నేను చెప్తాను. అంటే ఇందులో నేనేమంటానంటే ఒక కుట్ర జరిగిందనేటువంటిది బలమైనటువంటి ఆరోపణ. ఏది బలిజ సామాజిక వర్గంలో ఉన్నటువంటి వాళ్ళని చీలికలు తీసుకొచ్చి ఈ ప్రయత్నం చేస్తున్నారని కొంత అక్కడక్కడ అనుకున్నటువంటి విషయం. అవన్నీ ఊహాగానాలు, బలిజల్లో వ్యతిరేకత తెచ్చే ప్రయత్నం చేస్తే వాళ్ళే మునిగిపోతారు. అది ఎటువంటి పరిస్థితులు జరగదు. బలిజలంతా కూడా ఈ దినం మాకు న్యాయం చేయాలంటున్నారు, బలిజలకు న్యాయం చేయాలంటున్నారు. కానీ ఒక వ్యక్తిగో కాదు, మొదటి నుంచి పనిచేసినాం కాబట్టి నా మీద అందరికీ ఇంట్రెస్ట్ ఉండొచ్చు. అంతేగాని బలిజలకు అందరూ కూడా మేము ఒకటే చెప్తున్నాం, బలిజలకు న్యాయం చేయాలి. అదని కూడా మేము 3 టికెట్లు నేను నిలబడలేను కదా, 3 టికెట్లు అడిగాం. కాబట్టి ఎవరైనా సరే మా సామాజిక వర్గానికి న్యాయం జరగాల. మేజర్ సామాజిక వర్గం గతంలో
గౌరవనీయులు ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టినప్పుడు మాకు 3 ఎమ్మెల్యేలు ఒక ఎంపీ టికెట్ ఇచ్చారు ఈ పార్లమెంట్లో. ఈ పార్లమెంట్ అంటే ఉమ్మడి పార్లమెంట్, ఉమ్మడి కడప జిల్లాలో. కాబట్టి అదే పద్ధతిగా మాకు ఇవ్వాలని మేము ఈసారి కూడా కోరడం జరిగింది. అయితే మాకు ఇప్పుడు ఉండే రాజకీయ పరిస్థితులు మారిపోయినాయి కాబట్టి సినారీ పూర్తిగా మారిపోయింది కాబట్టి మనము ఇక్కడ కూర్చోలేమనే ఉద్దేశంతో మాకు ఇవ్వలేకపోయింది కూడా వాస్తవమే. కాబట్టి తప్పకుండా నాకు కానీ బలిజలకు కానీ న్యాయం జరుగుతుందనే ఆశ మాకుంది. అంటే నేనేమంటానంటే మీరు అనేది ఒక చిన్న విషయం ఉన్నారు ఇక్కడ. ఎన్టీ రామారావు గారు పెద్దపీట వేశారు, చంద్రబాబు పెద్ద క్రమక్రమేపీ బలిజలకు అసలు సీట్ల కేటాయింపే తగ్గిపోతూ వస్తుంది కదా. ఇప్పుడు కడపలో గతంలో దుర్గాప్రసాద్కి ఇచ్చారు, దుర్గాప్రసాద్కి ఇచ్చినప్పుడు దుర్గాప్రసాద్ను బలి చేశారు. అదేవిధంగా రాజంపేట టికెట్టు రాయచోటికి సంబంధించినటువంటి పాలకొండరాయుడు కొడుకు సుగవాసి సుబ్రహ్మణ్యంకి ఇచ్చారు. అక్కడ పార్టీ శ్రేణులే ఓడగొట్టడం. అంటే ఇవన్నీ కూడా అధిష్టానం దృష్టికి మీరు ఎందుకు తీసుకెళ్ళలేకపోతున్నారు? తప్పకుండా తీసుకుపోతాం. దుర్గాప్రసాద్ విషయం మీద ఆ దినం బీజేపీ ఇచ్చారు ఎమ్మెల్యే టికెట్. ఆ కూటమిలో అది బీజేపీకి వచ్చింది కాబట్టి అతన్ని విత్డ్రాగమంటే కొంతమంది ఏదో వాళ్లకు బెనిఫిట్ వస్తుందనే ఉద్దేశంతో అతను నిలబెట్టిన తర్వాత అతను తెలుగుదేశం బీజేపీ వాళ్ళు ఉన్నారు కాబట్టి ఇవ్వకుండా అతని మీద ఎన్నో రకరకాలైన ఈక్వేషన్ల వల్ల అతను పోగొట్టుకున్నాడు. నిన్న సుబ్రహ్మణ్యం వాస్తవంగా సుబ్రహ్మణ్యము కొంచెం వెయిట్ చేసింటే అతనికి మంచి జరిగింటు అని మేము అనుకుంటున్నాం. అతని తొందరపాటు వల్ల వాళ్ళ తండ్రి గారు చనిపోయినప్పుడు చంద్రబాబు నాయుడు గారు, ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు పాల్కొండరాయుడు గారు నేను కలిసి దాదాపు 40 సంవత్సరాలు ప్రయాణం చేశాం. మేము బై ఎలక్షన్ రాయచోటిలో చంద్రబాబు నాయుడు గారు జనరల్ ఏజెంట్ ఉంటే ఆయనకు రూమ్లో ఉంటే నేను బయట కాపలా ఉన్నా. అంత బాగా పాల్గొనడానికి క్లోజు. కానీ ఆ రోడ్లో వచ్చి రాలేదు అనేది ఒక నింద ఉంది. అది ఎందుకు జరిగిందనేది లోకల్గా ఉండేవాళ్ళు సమన్వయం చేసుకోలేకనే జరిగింది. అంటే ఇంకో చిన్న విషయం మిమ్మల్ని అడగాల్సుకున్నాం. ఇదే పరిస్థితి కొనసాగితే బలిజలు పార్టీకి దూరం అయ్యే పరిస్థితి ప్రమాదం ఉంది కదా? ఉంది, తప్పకుండా ఉంది. మరి ఎలా ఎదుర్కొంటారు దాన్ని? అందుకే మేము చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకొని పోతాం. అయ్యా మా వాళ్ళకు, ఎందుకంటే ఇప్పుడు జరుగుతున్న అవమానాలు దండిగా ఉన్నాయి కాబట్టి ఇవన్నీ కూడా ఆయన దృష్టికి తీసుకొని పోయి ఆయన తప్పకుండా బలిజలకు న్యాయం చేస్తాడు అనే నమ్మకం మాకుంది. మాకు ఎవరు ఎన్ని పార్టీలు పెట్టినా మేమైతే బలిజలు 99% మన తెలుగుదేశానికి ఓటేసాం. మేము తిరిగాం, ప్రతి వీధి సందు తిరిగాం. అయితే ఇప్పుడు కూడా తప్పకుండా తెలుగుదేశం వైపే మేము ఉన్నాం. అయితే మేము ఎంత కష్టపడినామో దానికి ప్రతిఫలం లేదనేది మా వాళ్ళ ఆలోచన, వాస్తవంగా ఆలోచన. ఆ దినము గతంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఏ ఒక్కరూ మాట్లాడలే. నేను 14 రోజులు జైలు పోయా. ఒక తప్పుడు కేసు ఎప్పుడో 2002 ఉంటే ఆ కేసు తీసి అది కేసు లేదు, ఏం లేదు, కేసు పెట్టలే. ఇప్పుడు కేసు పెట్టించి నన్ను లోపలేదు సార్. నేను అప్పుడు అధికారులను నిలదీశా, కొంతమంది పోలీస్ అధికారులను నిలదీశా, కొంతమంది మా తెలుగుదేశం వాళ్ళని రౌడీ షీటులుగా పెట్టి కొడతా ఉంటే నేను పోయి స్టేషన్లోకి పోయి అడ్డపడినా. ఇవన్నీ చేసినప్పుడు ఎందుకు నాకు న్యాయం జరగలేదనేది ఒక ఆవేదన నాకుంది. నేనే కాదు, 99% ఓటేసిన బలిజలందరూ కూడా ఇవ్వదు ఆవేదిస్తారు. ఎందుకు మన వాళ్లకు గుర్తింపు లేదు అనేది. నాకే కాదు, మన వాళ్ళకి ఎందుకు గుర్తింపు లేదు కానీ మాకు ఆవేదన ఉంది. తప్పకుండా మా ఆవేదనను అర్థం చేసుకుంటారు. బలిజలకు మంచి భవిష్యత్తు ఉంటుంది తెలుగుదేశంలో. ఎందుకంటే బలిజలు కూడా తెలుగుదేశానికి అవసరం కాబట్టి మంచి భవిష్యత్తు ఉంటుందని చెప్పి నేను విశ్వసిస్తున్నాను. అంటే నేను ఒక చిన్న విషయం మనం అడగదలుచుకున్నా. మీరు ఏమన్నారు? వైస్ ఎగ్జాక్ట్లీ కరెక్ట్ మీరు అన్నది. ఏది పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు హరిప్రసాద్ అధికారుల పైన ముప్పేట దాడి చేసినటువంటి మాట వాస్తవం. మరి నేనేమంటానంటే ఇక్కడ ఇప్పుడు జరుగుతున్నటువంటి ప్రాధాన్యత కొద్దిగా తగ్గటం వల్ల బలిజల్లో పూర్తి స్థాయి వ్యతిరేకత ఉంది. అంటే ఎక్కడ లోపం జరుగుతుంది ఇక్కడ? అది పార్టీ గ్రహించాలా. ఎందుకంటే ఇక్కడ ఏమైందంటే ఈ జిల్లాలో నాయకుల్లో సమైక్యత లేదు. వీళ్ళంతా ఎవరి నియోజకవర్గంలో వాళ్ళు చూసుకోవడము, ఏమీ పట్టించుకోకుండా సీనియర్లు ఉన్నారు, ఈ సామాజిక వర్గాలు ఉన్నాయి అనేది ఆలోచన కూడా వాళ్ళు చేయకుండా. ఎందుకంటే పెద్ద సామాజిక వర్గం ప్రతి నియోజకవర్గంలో 30,000 నుంచి 50,000 దాకా ఉంటాయి. అందరికి కూడా అవసరమే. అందరూ కలిసికట్టుగా ఈ బలిజలను కూడా మనం గుర్తింపు ఇవ్వాలని చంద్రబాబు నాయుడుకు ఎందుకు చెప్పలేకపోతాడో మాకు అర్థం కావడం లేదు.
మేము పోయి ప్రతి ఒక్కరిని మీరు చెప్పండి మేము అడిగే పరిస్థితులు లేం. మమ్మల్ని గుర్తించాలనే కోరికే మేము. కాబట్టి రాజకీయాల్లో కూడా అంతో ఇంతో గౌరవజనం ఉండాలి. ఆ గౌరవజనం మాకు లేదేమో అని కూడా నేను అనుకుంటా. ఎందుకంటే ఎన్ని ఏళ్ళ నుంచి కష్టపడతా, దాదాపు 40 సంవత్సరాల నుంచి కష్టపడతా అంటే మాకు ఇప్పటికి కూడా మేము ఊహించినది గుర్తింపు రాలేదు అంటే ఇంకా ఎందుకంటే మేము రాజకీయాలు ఎదిగే కొద్దీ రాజకీయాలు దూరం అయిపోతారు. ఆ బుద్ధు ఏదో అంతో ఇంతో పెట్టుకుంటే సరిపోతుంది అన్నప్పుడు మేము ఆ డబ్బు సంపాదించే లోపల ఇంకా అంతకు 10 అంతలు అయిపోయింది. ఆ 10 అంతలు ఈ బుద్ధు 20 అంతలు అయిపోయింది. కాబట్టి డబ్బు ప్రభావం ఎక్కువ ఉంది. దానికి తోడు బలిజలంతా కూడా నిజాయితీగా, ఎందుకంటే ఇన్ని ఏళ్ళ రాజకీయ జీవితంలో ఒక చిన్న మచ్చ కూడా లేదు ఎక్కడే కానీ. మచ్చ హరిప్రసాద్ ఈ విధంగా దోచుకున్నాడని కానీ దాచుకున్నాడని కానీ ఈ విధంగా దౌర్జన్యం చేశాడని మచ్చలేదు. 10 మందికి ముస్లిమ్స్కి అయితేనేమి రెడ్డీస్కి అయితే 10 మంది కూడా అందుబాటులో ఎవరు వచ్చినా లేదనకుండా పనిచేసే మెంటాలిటీ మాది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు అంటే మాకు అంత గురుత్వం. చంద్రబాబు నాయుడు గారు నేను రాజశేఖర రెడ్డి సీఎం అన్నప్పుడు ఉద్యమాలు చేస్తే ప్రతిరోజు కూడా నాతో ఫోన్లో మాట్లాడేవాడు. హరిప్రసాద్ నేను ఉన్నా, నువ్వేం భయపడదు. ఆ దినంలోనే 2 ఆర్డీఓలను ఒక ఎంఆర్ఓను కూడా సస్పెండ్ చేయించాం. 1000 మంది ప్రజలకు ఆచార్యకాణిలో పట్టాలు ఇప్పించాం. ఎన్నో చేసాం. ధైర్యంగా ఎదుర్కొన్నాం. జగన్మోహన్ రెడ్డిని అయితే అసలు ఎట్లంటే అట్లా మాట్లాడినాం. అధికారులు కూడా తప్పు చేసిన అధికారులు కూడా నిలదీసాం. కాబట్టి ఇటువంటి వాళ్ళను ఎందుకు గుర్తింపు లేకుండా అక్కడికి పోవడం లేదా, లేకపోతే మా నాయకునికి పూర్తిగా సమాచారం లేదా అనేది కూడా ఒక అనుమానం ఉంది. సరే, మేమే పోయి కలిసి మా ఆవేదన వెలుబుచ్చి మాకు న్యాయం జరుగుతుంది, బలిజలకు న్యాయం జరగాల, రాయలసీమలో న్యాయం జరగాల, ఉమ్మడి జిల్లాలో న్యాయం జరగాలనే కోరిక మాకుంది. తప్పకుండా న్యాయం చేస్తాడని ఆశిస్తున్నాం. అంటే ఇక్కడ నేను మరో విషయం మిమ్మల్ని అడగదలుచుకున్నా. బలిజలు ఎక్కడికి పోతారులే, మా వైపే ఉండారు కదా అన్నటువంటి భావన టీడీపీలో ఉంది. అందుకే మిమ్మల్ని నిర్లక్ష్యం చేస్తారనేది కొంత అనుకుంటున్నాను. అవన్నీ బలిజాలు ఎక్కడికి పోతారులే, జనసేన ఉంది కదా, పవన్ కళ్యాణ్ ఉన్నాడు. పవన్ కళ్యాణ్ మా నాయకుడే కాదనిలే, మోడీ కూడా మా నాయకుడే. అంత మాత్రాన మేము పుట్టింది తెలుగుదేశంలో, మేము పెరిగింది తెలుగుదేశంలో, మేము సేవ చేసింది తెలుగుదేశంలో. మేము వేరే పార్టీకి పోయి సేవ చేయాలంటే కూడా ఇది కూడా లేదు కదా, ఆ చనువు ఉండదు కదా. కాబట్టి మేము సచ్చినా బతికినా తెలుగుదేశంలోనే ఉంటాం, తెలుగుదేశంలోనే పోరాడతాం. చంద్రబాబు నాయుడు గారిని, నారా లోకేష్ గారిని వాస్తవాలు తెలుసుకున్నంతరూ మా పోరాటం ఆగదు. పోరాటం చేస్తాం. మా బలిజలకు ఈ జిల్లాలో ఎందుకంటే 99% ఓటేశారు. మేము చెప్పేది కాదు, మీరు విచారించండి. ఓటేసినప్పుడు కూడా మాకు న్యాయం జరగలేదు అంటే ఎంత ఆవేదనగా ఉంటుందో ఒకసారి అర్థం చేసుకోవాలి. మాకు ఎన్నో పదవులు వచ్చాయి. మా వాళ్ళు రాజ్యసభ సభ్యులు రామచంద్ర గారు 2 మాటలు ఉన్నారు, 3 మాటలు ఎమ్మెల్సీగా ఉన్నాడు, ఒకసారి మంత్రిగా ఉన్నాడు, ఒకసారి ఎమ్మెల్యేగా ఉన్నాడు, ఒకసారి ఫైనాన్స్ ఎస్ఎఫ్సి చైర్మన్గా ఉన్నాడు, ఒకసారి సివిల్ సప్లైస్ చైర్మన్గా ఉన్నాడు. ఇన్ని పదవులు రామచంద్రయ్య, రత్నసహావతి గారు, బ్రహ్మయ్య గారు, ఇంతమంది మా వాళ్ళు ఉండి ఆ దినము ఉంటే ఈ దినం మేము ఆ దినం ఒకవేళ 80% 90% వేసి ఇప్పుడు 100% వేసినాం. ఇప్పుడు మాకు పదవులు రాకపోవడం ఏంది విచిత్రంగా ఉంది. అసలు అనుకుంటేనే ఒక ఆవేదనగా ఉంది. ఎందుకు జరుగుతుంది ఇది? నాయకుని దగ్గరికి దృష్టికి తీసుకొని పోవడం లేదా? ఎందుకంటే మా గాడ్ ఫాదర్ కూడా లేడు. ఆ దినము రత్నసాబుతో రామచంద్రయ్య బాగా యాక్టివ్గా ఉన్నారు. రామచంద్రయ్య గారు, బ్రహ్మయ్య గారు, పాల్గొండాడు గారు, మేమే పోతున్నాం చంద్రబాబు దగ్గరికి. ఈ పొద్దు మా నాయకుడు రామచంద్రయ్య గారు కూడా కొంచెం మెత్తపడినాడు. ఆరోగ్యరీత అయితేనేమి అతని ఫ్యామిలీ దీనివల్ల మెత్తపడినాడు. కాబట్టి తప్పకుండా చంద్రబాబు నాయుడుకు బలిజలకు న్యాయం చేస్తాడు. లోకల్గా నాయకులు మమ్మల్ని పట్టించుకోకపోయినా చంద్రబాబు నాయుడు గారు తప్పకుండా న్యాయం చేస్తాడు అనే దాంట్లో ఏమాత్రం కూడా అనుమానం లేదు. న్యాయం చేస్తాడు. లోకల్గా కూడా మేము ఎవరికి వ్యతిరేకం కాదు, మేము అందరికీ ఉపయోగపడినాం. ప్రతి నియోజకవర్గంలో మైదుకూరు తిరిగినా, కమలాపురం తిరిగినా, బద్వేలు తిరిగినా, రాజంపేట తిరిగినా, కడప తిరిగినా. అంటే కడప అయితే మేము ఇండ్లిళ్ళు తిరిగినాం, అందరికీ ఉపయోగపడినాం. మేము ఎవరికి వ్యతిరేకం కాదు, మమ్మల్ని ఎవరు వ్యతిరేకించారని కూడా మేము అనుకుంటున్నాం. ఏదో కొన్ని పొరపాట్లు మా ఫీడ్బ్యాక్ అక్కడికి పోవడం లేదనే ఒక అనుమానం ఉంది. అది కూడా చంద్రబాబు పోయి తేల్చుకుంటామని చెప్పి తెలియజేస్తాం. అంటే ఇంకో చిన్న విషయం ఇక్కడ మిమ్మల్ని అడగదలుచుకున్నా. గడిచినటువంటి ఏదైతే ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో కూడా మీరు ప్రాంతాల్లో పర్యటించారో, ఆ ప్రాంతాల్లో కూడా కొంత బలిజ సామాజిక వర్గానికి సంబంధించిన ప్రభావితం చేసే చర్యలు తీసుకున్నారు.
రాబోయే రోజుల్లో స్థానిక సంస్థల ఎన్నికలు జరగబోతున్నాయి. అయితే స్థానిక సంస్థల ఎన్నికలు జరగబోతున్న నేపథ్యంలో కూడా బలిజలు ఈసారి ఒక రకంగా టీడీపీలో తగిన గుర్తింపు ప్రాధాన్యత లేదు, ఈసారి బుద్ధి చెప్పాలన్నటువంటి ఆలోచనలో ఉండాలనేది కొంత సంకేతం. మేము యాక్చువల్గా మేము ఒంటిమిట్ట ఎలక్షన్లో ఎందుకంటే ఒంటిమిట్ట 2 విలేజెస్ సిద్ధవటము పెన్నపేరు నరసింగారపల్లి అని మన సొంతది, మా అవగారు అది కడపకుండింది. కాబట్టి మాకు పరిచయాలు ఉన్నాయి. ఒంటిమిట్ట మండలం అంతా మేము అప్పుడు రామచంద్రయ్య మంత్రిగా ఉన్నప్పుడు కోదండరామి కళ్యాణము మేమే చేసాము అప్పుడు. కాబట్టి అప్పుడు ఆ పరిచయాలతో మనం జడ్పీటీసీని గెలిపించాలని పోయినాం. పులివెందలు కూడా పోయినాం ఒకరోజు. కాబట్టి అటువంటి ఏముండవు. తప్పకుండా త్వరలోనే దీనికి ఒక ఫుల్ స్టాప్ పెడతాడు గౌరవనీయులు చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ అని అనుకుంటున్నాం. త్వరగా ఫుల్ స్టాప్ పెట్టి మేమంతా గతంలో ఏ విధంగా 99% ఓటేస్తాము, ఈసారి కూడా ఆ విధంగా ఓటు వేస్తాము. తప్పకుండా మా కులానికి న్యాయం జరుగుతుంది, మా తెలుగుదేశం కార్యకర్తలకు అందరికీ కూడా న్యాయం జరుగుతుందని ఆశిస్తున్నాం. అంటే నేనేమంటున్నానంటే స్థానిక సంస్థల ఎన్నికలు రాబోతున్నాయి. ఇప్పుడు ఒక పెద్ద అల్టిమేటం జారీ అయిపోతున్నారు బలిజ సామాజిక వర్గం. ఎందుకంటే ఇప్పటికే కొంతమంది మీకు సమాచారం ఉందో లేదో తెలియదు, కానీ మీకు జరిగినటువంటి అన్యాయం పైన, ఏదైతే బలిజలకు జరుగుతున్న అన్యాయం పైన పెద్ద ఎత్తున పోరాటాలు చేయాలన్నది బలిజ సామాజిక వర్గం. అదేవిధంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా ఈసారి మొండి చేయిపోతారు, ఇదే పరిస్థితి రాబోతుంది, పునరావృతం కాబోతుంది అన్నటువంటి ఉద్దేశంతోనే ముందస్తుగానే వాళ్ళు పెద్ద ప్రణాళికలు రచిస్తున్నారనేది ఒక సమాచారం. అన్నీ ఆవేదన అయితే ఉంది, కానీ బలిజలకు న్యాయం జరగలేదు, ఎవరికి మన వాళ్ళకు ఏమీ లేదు. హరిప్రసాద్ మొదటి నుంచి పనిచేసినాడు, ఆయనకే న్యాయం చేస్తే మాకేం న్యాయం చేస్తారని ఉంది, దాంట్లో అనుమానంలే. అయితే అంత స్పీడ్గా వ్యతిరేకత అనేది ఉండదు. తప్పకుండా మాకు న్యాయం చేస్తారు. ఎలక్షన్ లోపలనే న్యాయం జరుగుతుంది. న్యాయం జరిగినప్పుడు అందరూ కూడా ఎప్పుడైతే గతంలో ఏ విధంగా చేశారో ఆ విధంగా చేశారో, లోకల్ నాయకులు కూడా మాకు న్యాయం చేసేదానికి కృషి చేస్తారని చెప్పి కూడా ఆశిస్తున్నాం. ఎందుకంటే అది అందరికీ బలిజ ఒక సామాజిక వర్గాన్ని దూరం చేసుకోవాలంటే ఎవరు కూడా ధైర్యం చేయరు. అది బలిజ కులస్తులను దూరం పెట్టుకోవాలంటే చాలా కష్టం, ఎవరితో అయ్యే పని కాదు. ఎందుకంటే ఇది ఒక యూనిట్గా ఉంటుంది, వీళ్ళు ఒక మాట చెప్తే అది దానికి కట్టుబడి ఉంటారని చెప్పి. మేము ఎందుకు జగన్మోహన్ నేను రోజు తిడతాన్నాం. జగన్మోహన్కి వ్యతిరేకంగా రాయలసీమలో బలిజలందరూ కూడా తెలుగుదేశం వైపు వచ్చారు. కాబట్టి తప్పకుండా చంద్రబాబు నాయుడు గుర్తిస్తాడు, మా సేవలు గుర్తించి మాకు న్యాయం చేస్తాడు. మేము కూడా నారా లోకేష్ గారిని చంద్రబాబు నాయుడు దగ్గరికి పోయి మాకు న్యాయం చేయాలా, లేకపోతే మా చెయ్యి కూడా దాటిపోతుందని కూడా మేము చెప్తామని కూడా తెలియజేస్తాం. అంటే మీ చెయ్యి దాటిపోయేది కాదు, ఆల్రెడీ దే ఆర్ ఫిక్స్డ్. సమ్ పీపుల్ ఏదైతే మీకు సంబంధించినటువంటి బలిజ సామాజిక వర్గం అంతా కూడా మాట్లాడుకుంటున్నారు. ఏదైతే మీకు జరిగిన అన్యాయంతో పాటు అంటే బలిజలకు దుర్గాప్రసాద్ కావచ్చు, తర్వాత రాయచోట్లో తీసుకుంటే పాలకొండరాయుడు కుటుంబానికి సంబంధించి వాళ్ళకు జరిగిన అన్యాయం, అదేవిధంగా బత్తెల చెంగలరాయుడు ఆయన కూడా ఏం సన్నగా పనిచేయలేదు. ఆయన కూడా రాజంపేట నియోజకవర్గంలో 5 ఏళ్ల పాటు కష్టపడి పనిచేశాడు. ఆయనకు ఇప్పుడు మొండి చెయ్యే 5 ఏళ్ల పాటు పార్టీని బూస్టప్ ఇచ్చాడు పెద్ద ఎత్తున. అంటే నేను ఒక్కొక్కరి గురించి చెప్పాలంటే అది బాగుండదు. అది వాళ్ళ చేతకాంతనం సొగం ఉంది. వాళ్ళు కరెక్టుగా మా మాదిరి పనిచేస్తూ ఉంటే ఇబ్బంది ఉండదు. సుబ్రహ్మణ్యాన్ని ఎవరు పొమ్మన్నారో ఉండాలి కదా. సుబ్రహ్మణ్యము అవమానం జరిగింది వాస్తవమే, కానీ మనం పార్టీలో ఉండి మనం పోరాటం చేయాలి. వాళ్ళ నాయన చనిపోయేటప్పుడు కూడా పసుపు గుడ్డ జెండా కప్పుకొని చనిపోయాడు. ఆయన ఎంత తెలుగుదేశానికి సేవ చేశాడు. ఆయన ఇండిపెండెంట్గా గెలిచి జనతాదళ్లో గెలిచి పార్టీ ఇబ్బందుల్లో ఉందంటే నేను ఆయన బెంగళూరు పోయినాం, వెంకయ్యనాయుడు చంద్రబాబు నాయుడు దగ్గరికి పోయి అప్పుడు పార్టీకి సపోర్ట్ చేసినాం. అటువంటి వ్యక్తి కుమారుడు జరుగుతూ ఉంటాయి, కొన్ని పొరపాటు జరుగుతూ ఉంటాయి, నేనేం కాదనలే, పొరపాటు జరిగినాయి కూడా కాదన్ను. అయితే దాన్ని సర్దుకోవడానికి ఎవరితోనైనా మాట్లాడి చేసుకోవాల్సిన పరిస్థితి అయింది. అదేవిధంగా దుర్గాప్రసాద్ ఇప్పుడు కూడా పార్టీలో జర్నీ అవుతాడు. కాబట్టి వీళ్ళ వ్యాపారాలు ఉన్నాయి, వీళ్ళకు రకరకాలు ఉన్నాయి. అయితే వాళ్ళది నేను తప్పను, వాళ్ళకు న్యాయం జరగకపోవడం కూడా బాధాకరమే. కాబట్టి తప్పకుండా వాళ్ళు కూడా కలిసి వస్తే తప్పకుండా అందరికీ న్యాయం జరుగుతుంది. అంటే భవిష్యత్తులో గుర్తింపు ఉంటుందనుకుంటున్నారా? నిజంగా ఆ గుర్తింపు ఇస్తుంది అనుకుంటున్నారా పార్టీ? తప్పకుండా గుర్తింపు ఉంటుందని మేము అనుకుంటున్నాం. ఎందుకంటే పార్టీలో 40 ఏళ్ళ నుంచి జర్నీ చేస్తున్నాం. ఇంకా మా వయసు కూడా దగ్గర 70 సంవత్సరాలు రాబోతుంది, 69, 68 ఏళ్ళు.
కాబట్టి ఇంకా మేము పోయి వేరే పార్టీ పోయి మళ్ళీ 40 ఏళ్ళు పార్టీలో పనిచేస్తే గుర్తింపు లేకపోతే ఇంకా ఇప్పుడు పోయి వేరే పార్టీలో పనిచేస్తే గుర్తింపు ఉంటుంది అనేది అంత ఈజీ కాదు కదా. కాబట్టి తెలుగుదేశంలోనే పోరాటం చేస్తాం. ఈకపోతే పోరాటమే, రోడ్ల మీదకే పోతాం, జర్నీ చేస్తాం. మన వాళ్లకు ఏ సామాజిక వర్గం అయితే బలిజ సామాజిక వర్గం తెలుగుదేశం పక్క అండగా ఉందో ఆ సామాజిక వర్గంలో ఎవరికి అన్యాయం జరిగినా, ఎవరికి అన్యాయం జరుగుతుందన్నా నేను ముందుంటా. అదేవిధంగా కార్యకర్తలకు అన్యాయం జరిగినా మేము ముందుంటాం. కాబట్టి కుల మతాలకు అతీతంగా పనిచేస్తాం, పోరాటం చేస్తామని చెప్పి తెలియజేస్తాం. సో మొత్తం మీద బలిజలంతా కూడా తెలుగుదేశం పార్టీ వైపే ఉన్నారు. రాబోయే రోజుల్లో కూడా తెలుగుదేశం పార్టీ వైపే ఉంటాం. ఏదైతే పదవులు ఇవ్వనంత మాత్రాన కొంత అక్కడక్కడ అసంతృప్తి, ఆందోళన ఉన్న మాట వాస్తవమే. అయితే ఈ నేపథ్యంలో అధిష్టానానికి సమాచార లోపమో మరే ఇతర కారణాలు తెలియదు, కానీ పూర్తి జరుగుతున్నటువంటి వాస్తవాలను చంద్రబాబుతో పాటు అటు నారా లోకేష్ కూడా వివరించి, గతంలో మాకు గాడ్ ఫాదర్ లాంటి వ్యక్తులు ఉండేవారు, ఏదైతే రామచంద్రయ్య కావచ్చు, అదేవిధంగా బ్రహ్మయ్య, తర్వాత బండారు రత్సవాది, ముగ్గురు ఉండేవాళ్ళు. ఒక గాడ్ ఫాదర్ లాగా మా బలిజ సామాజిక వర్గానికి ఏదైనా అన్యాయం జరిగితే వాళ్ళు నిలదీసే పరిస్థితి ఉంది. వాళ్ళు అనారోగ్య కారణాల రీత్యా కొంత ఇద్దరు మృతి చెందటం, ఆ తర్వాత శ్రీరామచంద్రయ్య ఆరోగ్య పరిస్థితి సరిగా లేనందువల్ల కొంత మాకు ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు తలెత్తుతున్నాయి. అయితే రాబోయే రోజుల్లో మాత్రం ఖచ్చితంగా మాకు పదవులు ఇస్తారు. ఇవ్వని పక్షంలో పోరాటాలకైనా పోరాడి వాటిని సాధించుకుంటామే తప్ప పార్టీని వీడే ప్రసక్తి ఎన్నటికీ లేదు. ఇది అధిష్టానం కూడా గుర్తిస్తుంది. లేదంటే మాత్రం స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రధానంగా పార్టీ మారాలన్నటువంటి యోచనలో ఉన్నా కూడా అలాంటి వారితో కూడా చర్చించి పార్టీని వీడకుండా ఏనాటికైనా పార్టీ మనకు గుర్తింపిస్తున్నటువంటి భావన వారిలో తెచ్చి మేమంతా ఐక్యమత్యంగా ఉంటూ పదవులు సాధిస్తామన్నటువంటి విషయాన్ని మనతో పాటు ఉన్నటువంటి టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి హరిప్రసాద్ గారు చెప్తున్నారు. తోరసన్ రాముతో కిషోర్, ఆర్టీవీ, కడప నుంచి. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.